నీ సన్నిధానంలో నిలువబడి నీ సాక్షిగా నిలబడడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఎబెనేజరుగా మమ్మల్ని నడిపించావు. కొద్ది నిమిషాలు నీ మాటలను వినాలని ఆశ కలిగిన వారి మీద ఉండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులు మాకు దయచేయండి. విత్తపడుతున్న ప్రతి మాట మంచి నేలను పడిన విత్తనముల వలె మా హృదయాల్లో ఫలించి 30దంతులుగా, 60దంతులుగా, 100అంతలుగా ఫలించి నీ చిత్తానుసారముగా మేము బ్రతికి నీకు ఇష్టమైన పిల్లలుగా జీవించడానికి కృప దయచేయమని నీ ఆత్మతో, నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటూ నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఈరోజు నేను చెప్పబోయే అంశం నీ పట్ల దేవుని ప్రణాళిక ఏమిటి అనేది ఈరోజు ఆలోచించాను. నీ పట్ల దేవుని ప్రణాళిక ఏమిటి? మీ పక్కన వారితో చెప్పండి, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, దేవుడు ఏమనుకుంటున్నాడు అని చెప్పండి ఒకసారి. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, దేవుడు ఏమనుకుంటున్నాడు మరొకసారి చెప్పండి. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, దేవుడు ఏమనుకుంటున్నాడు. నీ పట్ల నీ ప్రణాళిక, దేవుడి ప్రణాళిక ఎలా ఉందని ఆలోచన చేయగలిగితే ఈరోజు చాలా మంది కూడా దేవుడు పని అనేటప్పటికీ కొంత భయపడతా ఉంటారు. ఎందుకో తెలియదు. కొంత బిడియం, కొంత సిగ్గు, కొంత భయం. దేవుడు అన్నిటిలో, అన్ని రంగాల్లో ముందున్న వాళ్ళు కూడా దేవుడు పని అనగానే చాలా మంది ఏమవుతుంటారు, భయపడతా ఉంటారు. ప్రార్థన చేయమంటే భయం, సాక్ష్యం చెప్పమంటే భయం, వాక్యం చెప్పమంటే భయం, పాటలు పాడమంటే భయం. కొంతమంది అన్ని రంగాల్లో ముందున్న వారే కానీ ఎందుకో తెలీదు ఒక్కసారి తగ్గుతూ ఉంటారు, భయపడతా ఉంటారు. అయితే నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? ఈరోజు మనందరి గురించి దేవుడు మనతో మాట్లాడే మంచి తరుణం. నీ పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక ఏంటి? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, దేవుడు ఏమనుకుంటున్నాడు? ఈరోజు ఆలోచన చేద్దాం. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే, నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం, నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఒక భక్తుడు, నాయకుడు, రక్షకుడుగా పుట్టినవాడు ఎవరైనా మోషే గారు కనిపిస్తూ ఉంటారు. ఈ మోషే గారి గురించి మనం ఆలోచన చేయగలిగితే, మోషే దేవునితో మాట్లాడుతూ నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపెప్పుడైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటికైనను నేను మాట నేర్పరిని కాదు, నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. జాగ్రత్తగా ఇది తెలుగు యాంప్లిఫైయర్ బైబిల్లోకి వెళ్ళి చదివితే, ఈ నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనంలో మోషే యెహోవాతో, ప్రభు, ఇంతకు ముందు నాకు వాగ్దాటి లేదు, నీవు నీ దాసుడైన నాతో మాట్లాడినా ఇప్పటి నా సంగతి అంటే నా మాట మాంద్యము, నాలుక మందము అంటాడు. నా నాలుక మాంద్యము కలిగింది, నా నాలుక మందము కలిగినది. నేను నత్తివాడను, నేను నోటి మాంద్యము కలిగిన వాడను అని మోషే అన్నాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు, అందుకు యెహోవా 11వ వచనంలో, అందుకు యెహోవా ఎలా అంటున్నాడు, మనిషికి నోరించినది ఎవరు? మనిషిని మగవాడిగా, చెవిటివాడిగా, చూపు కలిగిన వాడిగా, గుడ్డివాడిగా చేసింది ఎవరు? యెహోవా అనే నేనే కదా. అయితే ఇప్పుడు నీవు వెళ్ళు, నేను నీ నోటికి తోడుగా ఉంటాను, నీవేమి అనాలో నీకు చెప్తాను అని తెలుగు యాంప్లిఫైయర్ బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటాం. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, చాలా మంది దేవుని పని చేయడంలో చాలా రీజన్స్ చెప్తూ ఉంటారు. సాకులు అనొచ్చింది. ఏంటి అది? సాకు అంటే అర్థం ఏంటి? వంక ఏదో వంక చెప్తూ ఉంటాం. దేవుడు పని చేయమంటే, పాట పాడమంటే, వాక్యం చెప్పమంటే, వాక్యం చదవమంటే, ప్రార్థన చేయమంటే ఏదో ఒక సాకు చెప్తూ ఉంటాం. దేవుడితో మోషే అంటాడు, నువ్వు వెళ్ళు, నా పక్షాన నువ్వు
మాట్లాడు, నేను ఉన్నవాడు నువ్వు అనువాడనై ఉన్నాను, నువ్వు వెళ్ళు అంటే ఈయనేమంటాడు, ప్రభువా నేను నోటి మాంద్యము కలిగిన వాడనై నాలుక మాంద్యము గలవాడనై ఉన్నానని యెహోవాతో చెప్పగా 12వ వచనం అంటాడు, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినదో నీకు బోధించదనని అతనితో చెప్పాడు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మోషే గారి గురించి ఏమనుకుంటున్నాడు? నేను నత్తివాడను, నేను నోటి మాంద్యము కలిగిన వాడను, నాకు మాటలు సరిగ్గా రావు, స్పష్టంగా నేను పలకలేను అని అనుకుంటున్నాడు మోషే. దేవుడు ఏమనుకుంటున్నాడు? నీ పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక ఏంటి? ఈరోజు చాలా మంది కూడా చాలా విధాలుగా ఆలోచన చేయగలిగితే, నేను చేయలేనండి, అది నా వల్ల అవుదండి, అది నాకు సిగ్గండి, నాకు భయం అండి అంటావు. నీ పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక ఏంటో నువ్వు ఎరిగితే అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు చూస్తూ ఉంటావు. ఈరోజు చాలా మంది కూడా దేవుడి మీద ప్రగాఢమైన నమ్మిక లేకపోవడం వల్ల నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న జ్ఞానం, నీలో ఉన్న విలువైన వనరులను బయటకు తీసుకురాకుండా కప్పిపెట్టుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, మోషే అంటున్నాడు, నేను నత్తివాడను, నేను నోటి మాంద్యము కలిగిన వాడను అని మోషే అంటాడు. తన గురించి తాను ఏమనుకుంటున్నాడు? నేను నత్తోడిని, నోటి మాంద్యం కలిగిన వాడిని అంటాడు. దేవుడు ఏమంటున్నాడు? మనం అనుకున్నాం కదా, ఒకరితో ఒకరు చెప్పించను. నీవేమనుకుంటున్నావు? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఒకసారి ఆలోచన చేయగలిగితే, సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం 7వ వచనం చదువుదాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే తన గురించి తాను ఏమనుకుంటున్నాడు? నేను నత్తివాడను, నోటి మాంద్యము కలిగి. దేవుడు ఏమంటున్నాడు? భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, దీర్ఘశాంతము కలిగిన వాడు. 7వ వచనం చూడండి ఏమంటాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే గారు ఏమనుకుంటున్నాడు? నేను నత్తుడిని, నోటి మాంద్యం కలిగిన వాడిని, నాకు మాటలు స్పష్టంగా రావు, నాకు మాట్లాడడం రాదు అంటాడు. దేవుడు ఏమంటాడు? మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ దేవుడు ఏమనుకుంటున్నాడు? ఈరోజు నీ గురించి నా గురించి ఏమనుకుంటావు అంటే, నేను బలహీనుడిని, అనారోగ్యంతో ఉంటాను, నేను రోగిస్తుడిని, నాకు తెలివి లేదు, నాకు జ్ఞానం లేదు అని అనుకుంటూ ఉంటాను. దేవుడు నీ పట్ల ఉన్న ప్రణాళికలో దేవుడు అంటాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం వెళ్ళగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చాలా స్పష్టంగా మోషేను గురించి సాక్ష్యమిస్తూ, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం అంటాడు, ముందు చెప్పబోవు సంగతులకు సాక్షాత్ముగా మోషే పరిచారకుడైంది దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. ఎలా ఉన్నాడట? సంఘములో, దేవుని సంఘములో మోషే ఎలా ఉన్నాడట? పరిచారకుడయ్యుండి. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షాత్ముగా మోషే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. పరిచారకుడు. నేనైనా మీరైనా అందరము దేవునికి ఏంటి? పరిచారకులం, సేవకులం, సువార్థికులం. మనందరము సంఘస్థులం, దేవుని పిల్లలం. మనందరము దేవుని సంఘములో పరిచారకులమై ఉండి దేవుని పనిలో ఎలా ఉండాలట? నమ్మకము కలిగిన వారిగా ఉండాలట. దేవుని ఇల్లంతటిలో మోషే ఎలా ఉన్నాడట? నమ్మకస్తుడు. ఈరోజు ఆ సాక్ష్యం మనకుందా? ఆ సాక్ష్యం మనం కలిగిన వారమై ఉన్నామా? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ గురించి దేవుడు ఏమంటున్నాడు అని ఆలోచన చేస్తే, మోషే అంటాడు, నేను నత్తి వాడను, నోటి మాంద్యం కలిగిన వాడను.
దేవుడు అంటాడు, మోషే నా పరిచారకుడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. క్రైస్తవ జీవితంలో ఎటువంటి సాక్ష్యము కలిగిన వారిగా మనం ఉన్నామా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు నిన్ను నన్ను ఒక ప్రణాళికతో, ఒక ఉద్దేశముతో కంటికి రెప్పవలే కాపాడుతూ ఉన్నాడు. ఈ స్థితిలో, ఈ పరిస్థితుల్లో నిన్ను నన్ను నిలవబెట్టి జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని కలుగ చేస్తున్నాడంటే ఏదో ఒక పని దేవునికి ఉంది, ఏదో ఒక పని ఉంది. అందుకే అంతఃపురంలో ఉన్నవాడిని అరణ్యానికి వెళ్ళగొట్టాడు. అరణ్యంలో ఉన్నవాడిని దేవుడు దర్శించి అరణ్యంలోనే దేవుడి చేత ప్రత్యక్షతను పొందిన వాడై మళ్ళా అంతఃపురానికి నడిపించి, అంతఃపురంలో ఆ ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేలీలందరికీ పాలుతేరుడు ప్రవహించే దేశానికి నడిపించే నాయకుడుగా, ఒక రక్షకుడుగా మోషేను నిలబెట్టాడు. మోషే ఏమంటున్నాడు, నేను నత్తోడిని, నాకు నోటి మాంద్యం కలిగిన వాడును, నాకు మాట్లాడడం రాదు అంటాడు. దేవుడు ఏమంటాడు, నువ్వు సాత్వికుడవు, నువ్వు భూమి మీద ఉన్నవారు అందరిలో మిక్కిలి సాత్వికుడు, నమ్మకస్తుడు. క్రైస్తవ జీవితంలో దేవుని పనిలో మనం పరిచారకులుగా ఇది కలిగిన వారమై మనం ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది. మొదటిగా మనం చూసాం, మోషే జీవితంలో సాకులు చెప్పకూడదు. మనం ఏం చెప్పకూడదు? ఏం చెప్పకూడదు? సాకులు చెప్పకూడదు. ఎందుకు సాకులు చెప్పకూడదు అని ఆలోచన చేస్తే, దేవునికి కావాల్సింది వాగ్దాటి కాదట, మన విధేయత కావాలి. దేవుడికి ఏం కావాలి? వాక్చాతుర్యం. చాలా మంది చాలా నునుపుగా మాట్లాడుతూ ఉంటారు, చాలా షార్ప్ గా వాయిస్ బేస్ తో మాట్లాడుతూ ఉంటారు. వాగ్దాటి కాదంటే దేవుడికి కావాల్సింది ఏం కావాలి? విధేయత. ఏం కావాలి? లోబడే తత్వం. లోబడే తత్వం. లోబడ్డాడు కనుక మోషేకు మంచి సాక్ష్యం. ఆరిన నేల మీద మనుషులు ఉన్నంత వరకు మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని సాక్ష్యం చెప్పగలుగుతాడు. ప్రసంగాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు ఈ మాట నేను చెప్తుంటే, నీ గురించి నువ్వు ఎప్పుడు కూడా చిన్నగా అనుకుంటున్నాడు. నీలో ఉన్నవాడు మీకంటే గొప్పవాడు అనే పరిస్థితి నువ్వు మర్చిపోయావు. మీలో ఉన్నవాడు మీకంటే గొప్పవాడు, నా వెనుక ఉన్నవాడు నాకంటే శక్తిమంతుడు అంటాడు. ఈరోజు నీకు నీ ఎడల దేవుడికి ఉన్న ప్రణాళిక ఏంటో నీకు అర్థం కాకపోతే నీ భక్తి జీవితం వ్యర్థమే. చాలా మంది దేవుడి సన్నిధికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు. వాక్యము ద్వారా మీ జీవితాలను ఏ విధంగా చక్కదిద్దుకుంటున్నారు, వాక్యము ద్వారా మీరు ఏ విధంగా ఆత్మీయతలో బలపడుతున్నారు, ఇది కావాలి క్రైస్తవ జీవితానికి. వచ్చాము, విన్నాము, వెళ్ళిపోయామంటే కుదరదు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవుని ద్వారా నువ్వేం నేర్చుకున్నావు, దేవుని కొరకు నువ్వేం చేయాలనుకుంటున్నావు, దేవుని విషయాల్లో నువ్వు ఎలా ఉన్నావు, ఇది ఖచ్చితంగా మనం తెలిసిన వారమై ఉండాలి. అదే మోషే జీవితాన్ని మనం చూస్తే, మోషే అంటాడు, నేను నత్తోడిని, నా నోటి మాధ్యము కలిగిన వాడను, నాకు మాట్లాడడం రాదు అంటాడు. మోషే అంటాడు, నీ వెళ్ళు, నీ నోటికి నేను తోడై ఉన్నాను, నువ్వేం మాట్లాడాలో, నిన్ను ఎలా మాట్లాడించాలో నేనున్నాను, నువ్వు వెళ్ళు అంటాడు. కనుక క్రైస్తవ జీవితాల్లో మోషేకున్న లక్షణాలలో మోషే మైనస్ చూసి బలహీన పడుతున్నా దేవుడు ఏం చేస్తున్నాడు? అతను ఇంకా ఇంకా ఏం చేస్తున్నాడు? బలపరుస్తాడు. క్రైస్తవ జీవితంలో మన బలహీనతలను చూచి కృంగిపోకూడదు. మన బలహీనతల నుంచి మనకు బలాన్ని ఇచ్చి తప్పించి రక్షించగలిగిన దేవుని వైపు మనం చూడవలసిన అవసరం ఉంది. రెండో వ్యక్తిని గురించి మనం ఆలోచన చేద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 24వ అధ్యాయంలోకి వెళ్ళగలిగితే, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 24వ అధ్యాయము 14-15 వచనాలు నేను చదువుతున్నాను. ఇజ్రాయేలీల రాజు ఎవరిని పట్టుకుని బయలుదేర వచ్చి ఉన్నాడు, ఏ పాటి వారిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చును గాక, ఆయనే సంగతిని విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషిగా తీర్చును గాక అని ప్రార్థన చేస్తా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరింట? దావీదు గారు. దావీదు గారు ఏమంటాడంటే, నేను చచ్చిన కుక్కను అంటారండి. మనం అంటాం, ఈ మధ్య ప్రార్థన చేయడంలో చాలా మంది తగ్గించేసుకుని, ప్రభువా నీ పాద దూరి లాంటి ప్రభువా, పేడలో పురుగు లాంటి ప్రభువా. అబ్బా ఎంత తగ్గింపు, ఎంత తగ్గింపు! ప్రార్థనలోనే అర్థమవుతుందా?
ప్రార్థనలోనే తగ్గించుకుంటారు. మళ్ళా మామూలుగా తగ్గేదేలే అనే డైలాగ్ వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళా క్రైస్తవులు ఇక్కడ సౌలు దావీదును తరుముతూ సౌలును చంపాలన్న ఆలోచన కలిగిన వాడై ఉన్నప్పుడు దావీదు మాట్లాడుతున్న మాటల్లో సమూయేలు రాసిన మొదటి గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనంలో ఇశ్రాయేలీయుల రాజు సౌలు ఎవరిని పట్టుకుని బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వారిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను కదా, మిల్లల్ని కదా. ఏమంటాడండి? మిల్లన్లు అంటే గేదెల దగ్గర ఎక్కువ ఉంటుందండి. పాయల వాళ్ళ దగ్గర గేదెల దగ్గర ఎక్కువ మిల్లల్లో అంటే పుడతా ఉంటుంది, రక్తం పీలుతూ ఉంటుంది. తనకు తాను ఎలా తగ్గించుకుంటాడంటే నేను చచ్చిన కుక్క లాంటి వాడను అంటే. అసలు దావీదుకు ఉన్న శౌర్యం ఏంటో తెలుసా? అంతకుముందే గొలియాతుతో యుద్ధం చేసి బలసూరుడు అనిపించుకున్నాడు. సౌలుకి 1000 కొలది స్తోత్రములు, దావీదుకు 10,000 కొలది స్తోత్రములని చప్పలు కొట్టించి మహిమపరిచిన వాడు ఎలా తగ్గించుకుంటాడు? నేను మిల్లల్లిటి వాడను, నేను చచ్చిన కుక్క లాంటి వాడను. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? తగ్గించుకోవడంలో చాలా మంది పేడలో పురుగు లాంటి ప్రభువా, ధూళి లాంటి ప్రభువా, ఎంత తగ్గింపు. ప్రార్థనలు కాదు, నిజ జీవితాల్లో దావీదు తనకు తాను తగ్గించుకున్న విధానాన్ని మనం చూస్తే దేవుడి ఎడల తనకున్న ప్రణాళిక ఏంటో చూస్తూ నన్ను చంపాలనుకుంటున్నాడు. సౌలు అభిషేకించబడిన వాడిగా ఉన్నాడు, నన్ను చంపాలని తరుపుతున్నాడు. ఇదిగో నీకును నాకును దేవుడు న్యాయాధిపతియే తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతిని విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషిగా తీర్చునుగాక. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ఏమనుకుంటాడు? తన గురించి తాను ఏమనుకుంటున్నాడు? తన గురించి తాను ఏమనుకుంటాడు దావీదు? నేను చచ్చిన కుక్క లాంటి వాడను. దేవుడు ఏమంటాడు ఒకసారి చూడండి. దేవుడు ఏమంటాడు ఒకసారి 13వ అధ్యాయం 14వ వచనంలోనే చూడండి. 13వ అధ్యాయము సమూయేలు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒకని నేను కనుగొని ఉన్నాను, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించెను. నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు ఎవరు? దావీదేమనుకుంటున్నాడు? అర్థమవుతుందా? నా మాట అర్థమవుతుందా? దావీదేమో నేను చచ్చిన కుక్క లాంటి వాడను అంటాడు. దేవుడేమో ఇతడు నా చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు. అంటే మనం దేవుణ్ణి ఎరిగిన వారమై దేవుణ్ణి ఆరాధన చేయాలి. మనం చేసే ఆరాధన గాని, పాటలు గాని, ప్రార్థన గాని, పరిచర్య గాని, సువార్త గాని ఏదైనా సరే సమస్త మహిమ దేవునికి మాత్రమే ఆరోపించాలి. ఆయనే హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి. క్రైస్తవ జీవితాల్లో దావీదు అంటాడు నేను కుక్క లాంటి వాడు, చచ్చిన కుక్క లాంటి వాడు. పొరపాటున రే కుక్క అనమనుకోండి, ఎంత నన్ను కుక్క అంటాడు. గొలియాతు కూడా ఏమన్నాడు? ఎలా కర్ర పట్టుకుని వస్తున్నావు, నేను కుక్కనా అని అడిగాడు. అవును, భూజంతువులందరికీ, ఆకాశ పక్షులకు, సమస్త మృగములకు నీవు ఆహారం అవుతావు. యుద్ధము యెహోవాదేనండి. ఒకే ఒక దెబ్బ, ఒకే ఒక వడిసెలలో రాయి పట్టి యుద్ధము యెహోవాదని ఒక్కసారి విసిరితే అతనికి ఉన్న చోటు, ఏకైక చోటు, బొట్టు పెట్టుకునే చోటు అంటే కరెక్ట్ గా వెళ్ళి ఆ రాడు ఎక్కడ చొచ్చిందట, లోనకి వెళ్ళిపోయి చచ్చిపోయాడు. ఒక అట్టి చెట్టు నరిగితే అట్టి పొంద ఎలా పడుతుందో అలా పడుతుంటే తన కత్తిని తీసి తల తెగనరికి. ఈయనేమంటాడు? నేను చచ్చిన కుక్కను. దేవుడు ఏమంటాడు? ఇతడు నా చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు. నీకు నాకు ఈ సాక్ష్యం ఉందా సహోదరి సహోదరులారా? ఇతడు నా చిత్తానుసారమైన మనసు కలిగిన, నా ఇష్టాన్ని నెరవేర్చేవాడిన, నా ఇష్టాన్ని నెరవేర్చేదిమే అని దేవుడు మన గురించి సాక్ష్యము చెప్పుకునే పరిస్థితుల్లో మనం ఉన్నామా? అదే ఆయన సాక్ష్యం ఎంత గొప్పగా ఉందని ఆలోచన చేస్తే అపోస్తల కార్యంలోకి మనం వెళ్ళిపోతే, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 46వ వచనంలోకి వెళ్తే, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 46వ వచనంలో
ఎవరైనా ఇతని గురించి ఏమని రాయించాడో చూడండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 46వ వచనంలో, అతడు దేవుని దయను పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలమును కట్టగోరాడు. నా చిత్తానుసారమైన మనుషుడని ఎందుకన్నాడు? నేనైతే రాజభవనంలో ఉన్నాను, అంతఃపురంలో రాజుగా అన్ని వనరులను కలిగిన వాడనే సుఖానుభావముతో సంతోషంగా నేను ఉన్నాను. నా దేవుడేంటి? నా దేవుని మందస్వం ఏంటి? ఎక్కడో ఉంది ఏంటి? నేను నా దేవుని కొరకు నేను నివాస స్థలమును కట్టాలి. ఆలోచన ఉందంటే దేవుడి కొరకు తాపత్రయ పరిస్థితి. దేవుడు అంటే మక్కువ. దేవుడు అన్నా, దేవుని సన్నిధి అన్నా ప్రేమ మక్కువ కలిగిన వారిగా మనం ఉన్నామా? నేను రాజుగా అంతఃపురంలో హ్యాపీగా ఉన్నాను. నా దేవుని మందసం ఏంటి? ఎక్కడో ఎవరో ఇంట్లో ఉంటుందేంటి? ఆ గుడారంలో ఉంటుందేంటి? లేదు లేదు లేదు. దేవుడికి నేను ఏం చేయాలి? ఒక నివాస మందిరాన్ని కట్టాలి. అందుకే దేవుని కృపను పొందుకున్నాడు. అక్కడ చూడండి ఎంతమంది వచనంలో, అతడు దావీదు దేవుని కృపను పొంది దయను పొంది యాకోబు యొక్క దేవుని నివాసమును కట్టగోరాడు. దేవా నీకు మందిరం కడతాను. ఎవడుతాడంటే ప్రభువా నీకు మందిరం కడతాను. అడిగామండి ఇలా ఎప్పుడైనా? నీకు మంచి మందిరము కడతాను ప్రభు, ఆరాధించుకోవడానికి ఆరాధన యోగ్యమైన దేవుని మందిరం నేను కడతాను. అది అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు రక్షణార్థకరంగా ఉండే విధంగా నేను మందిరం కడతాను అని ఎప్పుడైనా మనం అన్నామా? నేను అంతఃపురంలో హ్యాపీగా ఉన్నాను, దేవుడు మందసమేమో ఎక్కడో ఎవరో ఇంటి పంచన ఉందేంటి అని ఆరాటపడి ఆ మందిరము కట్టే వరకు నేను అంతఃపురంలోకి ప్రవేశింపనని దేవుడి చిత్తానుసారంగా దేవుని మందిరం కట్టడానికి సమకూర్చున్నాడు. దేవుడు అంటాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం, నా కొరకు ఎలాంటి మందిరం కడతావు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ హస్తకృత్యములైనవి కావా? దేవుడికి మందిరం కట్టాలి. దేవుడికి మందిరము నిలపాలి. దేవుడు దానిలో వసించాలి. దేవుడి ఆత్మ దానిలో దిగి రావాలని ఆరాటపడుతున్నాడు. అందుకే దేవుని దయను పొందుకున్నాడు దావీదు. ఈరోజు నేను అడుగుతున్నాను, దావీదు వల్లే నువ్వు నేను దేవుని దయను పొందుకున్నామా? దావీదు వల్లే దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకుతున్నామా? 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయము 21, 22 వచనాలు ఎంత అద్భుతంగా ఉంటాయని ఆలోచన చేస్తే, దేవుడు సాక్షాత్తు దేవుడే దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో, ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడైన కూషు కుమారుడైన సౌలును అతడు 40 ఏళ్ల వరకు దయచేసను. 22వ వచనం, తర్వాత అతడిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షీ కుమారుడైన దావీదును కనుగొంటిని. ఎవరికి రాకపోదాం, కనుగొంటిని. దేవుడు నిన్ను నన్ను కనుగొంటున్నాడా? నా కొడుకు, నా కూతురు, ఇదిగో నా కూతురు, నా బిడ్డ, నా కూతురు, నా కూతురు, నా కొడుకు, నా కొడుకని దేవుడు నిన్ను నన్ను కనుగొనే స్థితిలో మనం ఉన్నామా? కనుగొని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ సఫలపరచదని, ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి అతనిని గూర్చి దేవుడే సాక్షి. నేనేమంటాడు? నేను చచ్చిన కుక్కను, నేను మిల్లల్ని అంటాడు. దేవుడు ఏమంటాడు? ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, ఇతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు. నేను కనుగొన్నాను. దేవుడు నిన్ను నన్ను కనుగొంటున్నాడా? దేవుడు దృష్టిలో పడుతున్నావా? నేను అంటున్నాడు, మనుషుల మెప్పు కొరకు సేవ చేయకూడదు, మనుషుల మెప్పు కొరకు ఏది చేయకూడదు. ఎవరి మెప్పు కోసం చేయాలి? నిన్నెవరు చూచినా చూడకపోయినా, పట్టించుకోకపోయినా నిన్ను దేవుడు పట్టించుకుంటే నీ జీవితం ధన్యమైపోతుంది. ఈనోమో నేను చచ్చిన కుక్క లాంటి వాడని అంటే, ఇతడు నా ఇష్టానుసారుడైన
మనిషి. ఇతడు నా ఉద్దేశాలు, నా చిత్తము, నా ఇష్టాన్ని ఎరిగిన వాడై ఉన్నాడని అతని గురించి అతను సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. అందుకే దేవుడు ఎంత గొప్పగా దావీదును ఆశీర్వదించాడు, సంరక్షించాడని ఆలోచన చేయగలిగితే 89వ కీర్తనలోకి మనం వెళ్తే అద్భుతమైన మాట. 89వ కీర్తనలో అతని ఎడల దేవుడు చూపిన కృప, దేవుడు చూపిన దయ ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి. 89వ కీర్తన 20వ వచనం చదివితే, కీర్తన గ్రంథం 89వ కీర్తన 20 నుండి 24 వచనాలు చూస్తే, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. ఒకటేసుకోండి అక్కడ, కనుగొని ఉన్నాను అని అక్కడ ఏం చేయాలి, ఒకటేసుకోండి. రెండోది, నా పరిశుద్ధ తైలముతో నేను అతనిని అభిషేకించి ఉన్నాను, రెండేసుకోండి. మూడోది, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును, 3, నా బాహుబలం అతనిని బలపరిచెను, 4, 5, నీ ఏ శత్రువు అతని మీద ఎవడు కత్తి పట్టుకుని యుద్ధం చేస్తే 10,000 తలలు తెగడానికి యుద్ధశూరుడు. ఎవరు? 10,000 తలలు, 100 తలలు తెగదరిగితే మగధీరుడట. అబ్బా, షేర్ ఖాన్ 100 తలలకి మగధీరుడైపోయాడు. 10,000 తలల తెగనెదిగోడు ఏమైపోవాలి మరి? యుద్ధశూరుడు అంటే ఎవరండి? దావీదండి. దావీదండి అతను తోడై ఉన్నాడట. చూడండి ఎంతమంది, నా చెయ్యి అతన్ని ఎడతెగగా అతనికి తోడై ఉండేను, నా బాహుబలం అతన్ని బలపరిచెను, ఏ శత్రువు అతని మీద. దావీదు యుద్ధానికి వస్తాడంటే రాజుల ముందు సరెండర్ అయిపోయారు. బాబు, మా దేశానికి మాకు ఏ హాని, కప్పు కట్టేస్తాం, మేము రాజులుగా మమ్మల్ని ఉంచు, ప్లీజ్ మమ్మల్ని రాజులుగా ఉంచు. రాజుల చేతే కప్పము కట్టించుకునే చక్రవర్తి దావీదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ శత్రువు నీ మీద జయమంతుడు, దోషకారులు అతని బాధపరచరు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టుదును. 8, అతని మీద పగబట్టు వారందరినీ నేను ఏం చేస్తాను, మొత్తుతాను. సౌలు గారు పగబట్టాడండి, సొంత మామగారే, సొంత మామే పగబట్టాడు, సొంత అల్లుడినే చంపాలనుకుంటున్నాడు. ఇతనేమో తప్పించుకుని తిరుగుతున్నాడు. చంపడం అది గొప్ప ఏంటి? దావీదు గారు సౌలు గారిని చంపడం గొప్ప. అతడు అభిషేకించబడిన వాడని భయమునుంది, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడని తప్పించుకుని తిరుగుతున్నాడు. చివరికి సౌలు పతనం తనకు తానే తన కత్తి మీద పడి చచ్చాడు. ఎంత అద్భుతంగా చూడండి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొడతాను, అతని మీద పగబట్టు వారిని నేను ఏం చేస్తాను, మొత్తిదను. 9 అంటాడు, నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయ్యుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చించను. దావీదు ఏమంటాడు, నేను చచ్చిన కుక్క. ఎలా అంటాడు? నేను చచ్చిన కుక్క లాంటి వాడను ప్రభువా, నీవే నీతి న్యాయములను బట్టి తీర్పు తీర్చానంటే, దావీదు ఎడల దేవుని దయ, దావీదు ఎడల దేవుడు పొందిన కృపను మనం చూస్తే 20 నుంచి 24 వచనంలో 10 పాయింట్లు మనకు కనిపిస్తున్నాయి. నా నామమును బట్టి అతని కొమ్మును నేను ఏం చేస్తాను, హెచ్చిస్తాను. కనుగొన్నాడట. మొదటి నుంచి మనం చదివితే 20 వచనంలో కనుగొనుట, అభిషేకించుట, తోడయుండుట, బలపరచుట, జయమునందుట, బాధపరచుట, విరోధులను పడగొట్టుట, పగవారిని మెచ్చుట, అతనికి తోడయ్యుండుట, అతని కృప అతనికి తోడయ్యుండుట, అతని కొమ్మును హెచ్చించుట. 10 పాయింట్లు వివరించడానికి అంత ప్రసంగం అవుతుంది. దావీదు ఎడల దేవుడు కృపగా ఉంది. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఎలాగనుకుంటున్నావా? నేను చాలా బలహీనుడు ప్రభువా, నాకు తెలివి లేదు ప్రభువా. నాకు తెలివి లేదు అన్నవాడు ఆడుకున్నంత తెలివి ఆడుకుండదు. అర్థం? చాలా మైకులు నాకు ఏం తెలివి భాషలు ఊరు నమ్మేత నిలబెట్టి నమ్మేది. అర్థం? చాలా మంది చాలా చాలా సైలెంట్ కిల్లర్స్ అంటారు. చాలా సైలెంట్ ఉంటుంది. నోట్లో ఇదంతా కొనడం మొత్తం మింగేతలేండి. జాగ్రత్త. క్రైస్తవ జీవితాల్లో ఇక్కడ మనం చూస్తుంటే
దేవుడు కృపను, దేవుని దయను దావీదు పొందుకున్నవాడే ఇల్లు కూడా, నేను చచ్చిన కుక్క లాంటి వాడను, నేను మిల్లన్నట్టు వాడను అంటే దేవుడము అతని కొమ్మును అతను ఏం చేశాడ. క్రైస్తవ జీవితంలో మన గురించి మనం ఏమనుకుంటున్నాం రోజు? నిజంగా దేవుడు తోడుగా ఉంటే ఎంత మంది ఏకమైన భయపడవలసిన అవసరం లేదు. తరుముతూ ఉన్నారు, గుహల్లో ఉన్నాడు, దాక్కున్నాడు, అరణ్యానికి వెళ్ళిపోయాడు. చివరికి తన కొడుకే అబ్షలోము, తన కొడుకే అతన్ని తవ్వుతుంటే ఏం చేస్తాడు? పారిపోతున్నాడు తప్ప తిరిగి మళ్ళా నువ్వే నీతి న్యాయం బట్టి తీర్పు తీర్చగలిగిన వాడు దేవుడికి అప్పగిస్తావు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ పట్ల దేవుడు ప్రణాళిక ఎలా ఉంది అని ఆలోచన చేస్తే దావీదు గురించి దేవుడు అంటాడు, ఇతడు నా ఇష్టానుసారులైన మనుషుడు, ఇతడు నా ఉద్దేశములన్నీ సఫలపరిచాడు. దేవుని దయను పొందుకున్నవాడట. దేవుని దయను ఈరోజు నేను అడుగుతున్నాను, దావీదు జీవితం పట్ల ఉన్న కృప, ఆ దయ ఈరోజు నువ్వు నేను పొందుకునే పరిస్థితిలో ఉన్నామా? దేవుడి కొరకు ఆలోచిస్తున్నామా? దేవుడు మనల్ని కనుగొనాలి. అర్థమవుతుందా? ఏమంటే అన్నదమ్ములందరూ సోల్జర్స్ అండి, ఆర్మీలో ఉన్నారు అందరూ అన్నదమ్ములందరూ. ఈయన ఎక్కడ ఉన్నాడు? అరణ్యంలో. అరణ్యములో గొర్రెలు కాచుకునే వాడిని అంతఃపురంలో రాజుగా నిలబెట్టేసి, అంతఃపురంలో ఉండి ఆలోచిస్తున్నాడు, నేనేంటి రాజభోగంతో ఉన్నాను, నేనేంటి చాలా హ్యాపీగా ఉన్నాను, నా దేవుడి మందసం ప్రత్యక్ష గుడారం మందసం ఏంటి ఇలాగ ఎవరి దగ్గర ఉంది? బాధపడి దేవుడి కొరకు మందిరం కట్టాలని ఆలోచన. అందుకే దేవుడు అతను ఏం చేశాడట? కనుగొన్నాడట. క్రైస్తవ జీవితాల్లో మనం ఇటువంటి విషయాలను చూచి మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. మోషే ఏమంటాడు? మోషే నాకు నోటి మాంద్యం కలిగిన వాడను, నేను నత్తి వాడను అంటాడు. దేవుడు ఏమంటాడు? ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు, నా ఇంటిలో పరిచారకుడు. దేవుడేమో ఒకలాగా నీ గురించి నా గురించి ఆలోచన చేస్తాడు, నువ్వేమో నీ గురించి వేరేగా ఆలోచన చేస్తాడు. మనలో ఉన్న మైనస్ తొలగించి మైనస్ కూడా ఏమైపోవాలి? ప్లస్ అయిపోవాలి. అలా అవ్వాలంటే ఈ రెండు జీవితాలను మనం చాలా దగ్గరగా మనం చూసుకోవాలి. మూడో వ్యక్తిని గురించి మనం ఆలోచన చేద్దాం. రాజులు రాసిన మొదటి గ్రంథం, త్వరగా తీయండి. రాజులు రాసిన మొదటి గ్రంథం, 3వ అధ్యాయము. మొదటి రాజులు 3వ అధ్యాయము 5వ వచనం. మొదటి రాజులు 3వ అధ్యాయం 5వ వచనం. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగమని దేవుడు అతనితో సెలవీయగా, భక్త సొలొమోనా, నీ భక్తిని నేను మెచ్చాను, నీ తండ్రి పట్ల నాకున్న దయ, నీ తండ్రి పట్ల నాకున్న కృపను బట్టి నీకు ఏం కావాలో నేను ఇస్తాను అంటాడు. నిన్ను నన్ను అడిగాడు అనుకోండి, ఒకసారి దేవుడు ప్రత్యక్షమై, భక్తురాలా నీకు శుభం, భక్తుడా నీకు ఏం కావాలి అని అడిగాడు అనుకోండి, ఏమడుగుతామండి? నీకు ఇష్టమైనది ఏదో అడుగు నేను ఇస్తాను, నీకు ఇష్టమైనది ఏదో అడుగు నేను ఇస్తాను అంటే, ఏమన్నా అతను ఏం అడుగుతున్నాడో 7వ వచనంలోకి వెళ్ళిపోతే 7వ వచనం అంటాడు, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు, బుద్ధి లేదయ్యా నాకు. ఏం లేదు అంటామండి. మనమంటా మా బుద్ధి లేదు ప్రభు, నాకు బుద్ధి నీ ప్రభు అంటాను. నేనే తెలివైనను, నా అంత తెలివైనోడు ఈ సంఘంలో ఎవడు అబ్బా అనుకుంటున్నావా? నేనే తెలివైనోడు, నేను తెలివైనోడు అనుకుంటే ఆడంత తెలియదు కూడా ఎవడు తెలుసు. నాకు చాలా తెలుసు, నాకు అన్ని తెలుసు అని కూడా ముందుకు పడిపోతుంది. ప్రమాదంలో పడేవాడు ఎవరంటే అతి తెలివి ప్రదర్శించడం వల్ల పతనమైపోతూ ఉంటాం. ఇక్కడ ఈయన ఏమంటాడు? సొలొమోను గారు ఏమంటాడు? నేను బాలుడను, నాకు బుద్ధి లేదు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? చాలా తెలివైన నేను అనుకుంటున్నావా? నేర్చుకోవాలి.
క్రైస్తవ జీవితాల్లో భక్తులను మనం ముందు పెట్టుకుని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అడుగుతున్నా నీకేం కావాలో అడుగు, నీకేం ఇష్టం అడుగు, నేను ఇస్తానంటే ఆ ప్లేస్ లో నువ్వు కానీ నేను కానీ ఉంటే అబ్బో ఏం అడుగుతామో మనకే తెలుసు కదా. ఏమడుగుతామండి? ఐశ్వర్యాన్ని అడుగుతాం, రాజ్యాధికారం అడుగుతాం, శత్రువుల ప్రాణాలను అడుగుతాం, దీర్ఘాయువుని అడుగుతాం. అబ్బో డబ్బు 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 లబ్డబ్ అన్నది ఎక్కడికి వెళ్ళిపోతుందంట? గుండె లబ్డబ్ అనే గుండె ఏమంటుందంట? డబ్బు 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 అంటే కొట్టుకుని ఆగిపోతుందట. క్రైస్తవ జీవితాల్లో సొలొమోనును దేవుడు ప్రత్యక్షమే అడుగుతాడు, భక్త నీకేం కావాలి అంటే, నాకు బుద్ధి లేదయ్యా. ఏం లేదు? నాకు బుద్ధిని దయచి, నాకు బుద్ధిని దయచి. 12వ వచనంలో చూడండి ఎంత అద్భుతం ఉందో. నీ గురించి నువ్వేమనుకున్నావు? సొలొమోను ఏమనుకున్నా? నాకు బుద్ధి లేదు, నేను బాలుడిని అంటాడు. దేవుడేమంటాడు చూడండి, దేవుడేమంటాడు 12వ వచనంలో అద్భుతంగా కనిపిస్తూ ఉంటది. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి నేను ఆలకించి ఉన్నాను, బుద్ధి వివేకము గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. ది నాలెడ్జ్ ఆఫ్ సొలొమోన్, కింగ్ ఆఫ్ సొలొమోన్ అని ఉంటుంది ఒక బుక్. మీకు కాకపోతే ఎప్పుడైనా లైబ్రరీకి వెళ్ళినప్పుడు చూడండి. జ్ఞానానికి మూలం సొలొమోను మహారాజుని గురించి రాసింది ఒక బుక్. భలే ఉంటుంది. ఆయన తీర్పులు బైబిల్లో కొన్ని రాయబడ్డాయి, కానీ చాలా బుక్స్ ఉంటాయి సాల్మన్ కోసం, సొలొమోన్ కోసం. చాలా బుక్స్ ఆయన కొన్ని తీర్పులు, చాలా జడ్జిమెంట్స్ అంటాం. ఆ జడ్జిమెంట్స్ చాలా చక్కగా ఉంటాయి. ఆ జడ్జిమెంట్స్ లో ఎక్కువ శాబా దేశపు రాణి వచ్చి సొలొమోను జ్ఞానాన్ని పరీక్షించిన, ఎక్కువ మాట్లాడిన ప్రశ్నలు, కుటిలమైన ప్రశ్నలకు సులువైన జవాబులతో చెప్పినవన్నీ ఆ బుక్ లో ఉంటాయి. ది నాలెడ్జ్ ఆఫ్ కింగ్ ఆఫ్ సాల్మన్ అనే బుక్ ఉంటుంది. ఆ బుక్ చదవండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఎందుకు ఈ మాట నేను చెప్తానంటే, నాకు బుద్ధి లేదు, నేను బాలేదు. ఎవరు అంటున్నారు? దేవుడు ఏమంటున్నాడు? నీ వంటి వాడు నీ ముందటి తరములలో గాని నీ తర్వాత తరములో గాని నీ వంటి వాడు ఉండనేరడు. ఎంత గొప్పదండి కదా. అదే లాస్ట్ ఈ అధ్యాయం లాస్ట్ వచనంలో 28వ వచనంలో, రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయమును జరిగించుట యందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడిని గ్రహించి అతనికి భయపడి. బుద్ధి లేని వాడికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, బుద్ధి వివేకము కలిగిన హృదయాన్ని ఇస్తున్నాడు. మీ దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు దాచబడి ఉన్నమాట, దాచబడి ఉన్నాయి. బుద్ధి లేదా, జ్ఞానము లేదా, సర్వ సంపదలు కావాలా? ఎక్కడ వెళ్ళిపోవాలి? దేవుడికి అసాధ్యమైంది ఏముందండి? ఏమడిగాడు? నాకు బుద్ధి చాలదు, నాకు బుద్ధి చాలదు. నాకేం కావాలి? వివేకము కలిగిన హృదయాన్ని. ఎందుకంటే నేను బాలుడును. దైవ జ్ఞానాన్ని ఇచ్చేసాడు, దైవ జ్ఞానం. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నేను తెలివైన అంటే దెబ్బతింటావు. నువ్వెప్పుడు కూడా దేవుడి దగ్గర క్రైస్తవ జీవితాల్లో సేవకుడిగా నేనైనా, విశ్వాసులుగా మీరైనా ప్రతిరోజు నేర్చుకోవాలి వాక్యం. ప్రతిరోజు నేర్చుకోవడానికి తాపత్రయపడాలి. ఏ విషయమైనా సరే తెలియకపోతే తెలుసుకుని నేర్చుకోవడం తప్పేముందండి? ఎవరైనా బ్రదర్ మీరు ఇలా చెప్తున్నారు, ఇది రాంగ్ అంటే, అవునా, ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే నాలో ఉన్న లోపాన్ని మీరు ఏం చేశారు? సరి చేశారు, కరెక్ట్ చేశారు. తప్పు, థ్యాంక్ యూ. నేర్చుకోవడానికి తాపత్రయపడాలి. అంతేకాని నాకే తెలుసు అన్నామంటే నీ అంత వెర్రోడు లోపల ఉంటాడు. చూడండి, దావీదు గురించి మనం ఆలోచించాం, మోషే గురించి మనం ఆలోచించాం, సొలొమోను గురించి మనం ఆలోచన చేసాం. సొలొమోను అంటాడు, నాకు బుద్ధి చాలదయ్యా, నేను బుద్ధి లేనున్నయ్యా, ఎందుకంటే నేను బాలుడను. ఎవరిని? నేను బాలుడు. దేవుడు ఏమంటాడు? నువ్వు దైవ జ్ఞానం కలిగిన వాడు. నీ ముందటి తరాల్లో కానీ ఎన్ని వచనం చదువు మనం? 12వ వచనంలో ఎంత అద్భుతంగా ఉందండి. 12వ వచనంలో, పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు బుద్ధిని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, వివేకము కలిగిన హృదయాన్ని ఇస్తాడు, సకల ఐశ్వర్యాలన్నిటినీ ఇస్తాడు. ఆ లాస్ట్ లో మనం చదివితే, లాస్ట్ లో నువ్వు అడిగా కానీ నేను అన్ని ఇస్తున్నాను అన్నాడు. 14వ వచనం ఎండింగ్ లో, ఇవన్నీ నీకు ఇస్తున్నాను, తీసుకోవాలి.
దేవుణ్ణి మనం అడగవలసినవి అడగట్లేదు, అడగకూడనివి దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం, అడుగుతాం. దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాల్సింది సొలొమోను లాంటి ప్రార్థన చేయాలి. ఏమని? అయ్యా నాకు బుద్ధి దయచేయి, నాకు జ్ఞానము దయచేయి, నాకు వివేక హృదయాన్ని ఇలా ఇవ్వాలి కదా. మనం ఏమడుగుతామండి? ఎప్పుడు అడిగేంటి చెప్పండి? ఎప్పుడు ఎప్పుడు దీవించేవాడు. ఏం చేస్తావు? ఎంత పని చేస్తావా? 400 కోట్ల రూపాయల అధిపతి కోట శ్రీనివాసరావు గారు 400 కోట్లు పట్టుకెళ్ళాడు. అనుభవించేవాళ్ళు లేరట. తెలుసా మీకు విషయం? అనుభవించే వారసుడు లేకుండా పోయాడు. క్రైస్తవ జీవితంలో మనకేం కావాలి? బుద్ధి, జ్ఞానం, వివేక హృదయం. అందుకే దైవ జ్ఞానముతో నిండిన వాడిగా ఉన్నాడు. 4వ దాన్ని వెళ్దాం, 4వ ఆలోచించేద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 16వ వచనం. త్వరగా తీయండి, టైం అయిపోతుంది. లూకాసు వార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, 3:16 నుంచి చదువుతున్నాను. 3వ అధ్యాయం 16వ వచనంలో, యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తివంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల ఓరను విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిసము ఇచ్చి యోహాను అంటున్నాడు, నాకంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడు, నాకంటే శక్తిమంతుడు ఒకడు ఉన్నాడు, ఆయన చెప్పులు ఓర విప్పుటకైనా నేను. అప్పుడు జూట్స్ కాలంలో వాళ్ళు నిలువుటంగి వేసేవారు, చక్కగా ఆ బెల్ట్ తో కూడిన స్లిప్పర్స్ వేసేవారు. ఎక్కువ అందరూ కూడా అక్కడ ధరించేవి ఏంటంటే స్లిప్పర్స్ అన్నింటికి కూడా బెల్ట్ ఉండేది. ఆ లెదర్ తో చేయబడిన బెల్ట్ తో వెళ్ళేవారు. యేసుక్రీస్తు పాదాలకు ధరించిన చెప్పులు వార విప్పుటకైనా నేను పాత్రుడను కాదు అంటాడు. ఎవరు తెలుసా? పుట్టిన నాటి నుండి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన బాప్తిసం ఇచ్చు దేవుని మార్గాన్ని సరళము చేయడానికి యేసుక్రీస్తు కంటే ముందటికి వచ్చి అరణ్యములో కేక వేసిన వాడు అంటాడు, ఆయన చెప్పులు వాళ్ళ విప్పుటకైనా నేను. మనం అంటారండి ఇలా మనం మాట్లాడుతున్నాం. యేసయ్య పాదాలు చెప్పుల వార విప్పుటకైనా నేను యోగ్యుడు కాదు. ఇతను గురించి దేవుడు ఏమన్నాడో, అతను తన గురించి తానేమన్నాడో దేవుడు ఏమంటాడో ఒకసారి మనం చూడగలిగితే 1వ అధ్యాయం 14వ వచనంలో వెళ్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనంలో, ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇజ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పువాడిగా ఉంటాడు. ఇజ్రాయేలులో మూర్ఖులకు తరమవారు, సర్ప సంతానముతో ఉండిన వారు, అవిధేయులుగా ఉన్న వారిని దేవుని వైపుకు తిప్పే ఒక గొప్ప పాత్రగా నియమింపబడ్డట. ఎవరు? బాప్తిసం ఇచ్చి యోహాను. పుట్టినది మొదలుకొని, తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రత్యేకత కలిగిన వాడు. పరిశుద్ధాత్మ మనం ఎప్పుడు పొందుకున్నాం? అది ఎప్పుడు పొందుకున్నాం? బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ మనం పొందుకున్నాం వరంగా. కానీ ఈయన తల్లి గర్భములోనే పరిశుద్ధాత్మతో నిండిన వాడిగా ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు. ఎవరు? బాప్తిసం ఇచ్చి యోహాను ప్రభు దృష్టికి గొప్పవాడైతే ఈయనేమంటాడు, ఆయన చెప్పుల వార విప్పుటకైనా నేను యోగ్యుడిని కాదు. అర్థమవుతుందా? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, దేవుడు ఏమనుకుంటున్నాడు? అంటే క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఇదే. ఇక్కడ చూస్తుంటే అంటాడు, అతడు చాలా గొప్పవాడిగా ఉన్నాడు, రోషం కలిగిన వాడు, తప్పుని తప్పుగా మాట్లాడాడు. ఆడు రాజైన విడిచిపెట్టది. హేరోదియా చేసిన అక్రమ కార్యాన్ని బట్టి ఇది తప్పు అని మాట్లాడాడు. రోషం కలిగిన వాడు, ధైర్యవంతుడు, సాహసవంతుడు. అందుకే తల తెగ నరకబడ్డది. బాప్తిసం ఇచ్చి యోహాను పతనం ఎలా అయిపోయింది? తల తెగ నరకబడ్డది. కారణం తప్పుని తప్పన్నందుకు. ఏ నేరము చేయని నీతిమంతుడు తలను తెగ నరికాడు అంటే తప్పుని తప్పుగా మాట్లాడినందుకు.
ఎందుకు ఈ మాట చెప్తుంటే, అతడు నేను చెప్పులు వాడు ఇప్పటికైనా నేను యోగ్యుడు కాదంటే, ఇతడు అంటాడు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. 11వ అధ్యాయం 11వ వచనంలో చూడండి ఒకసారి. 11 మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో 11 వచనంలో ఏమంటాడు ఇక్కడ, స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయన పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. ఏమంటే ఈ గొప్పవాడిని వచ్చి సాక్ష్యం ఇస్తే ఆ గొప్పవాడు ఏం చెప్తాడు, ఆయన చెప్పులు వారం ఇప్పటికైనా నేను యోగ్యుడిని కాదు. క్రైస్తవ జీవితంలో మనం ఎంత తగ్గించుకుంటామో అంత హెచ్చించబడతాం. ఎంత తగ్గించుకుంటామో అంత హెచ్చించబడతాం. ఈరోజు చాలా మంది తగ్గింపు జీవితం లేకపోవడం వల్ల, నీ గురించి నువ్వు వేరేగా అనుకోవడం వల్ల దేవుని ప్రణాళికలు పక్కకు వెళ్ళిపోతుంది. నీ గురించి నువ్వు దేవుని మనసు ఎరిగిన వాడిగా ఒక మోషే వలె, ఒక దావీదు వలె, ఒక సొలొమోను వలె, ఒక బాప్తిసమిచ్చి యోహాను వలె నువ్వు అనుకుంటే దేవుడు నీ పట్ల ప్రణాళిక వేరేగా ఉంటుంది. ఒకసారి ఒక మాట మనం చూసుకుని ముగించేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు. 5-6 వచనాలు అంటాడు, చిన్న పిల్లలారా మీరు మీ పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాడి ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకుని మిమ్మల్ని మీరు అలంకరించుకుని, దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులయ్యుండుడి. మనందరినీ ఏమని పిలుస్తున్నాడు, చిన్న పిల్లలారా. ఆధ్యాత్మిక స్థితిలో నీ పరిపక్వత పెరిగిందా? ఆధ్యాత్మిక స్థితిలో ఆత్మీయంగా నువ్వు బలపడిన దైవ జ్ఞానము కలిగిన వాడిగా ఉన్నావా? అది మనందరినీ ఏమన్నాడు, చిన్న పిల్లలారా మీ పెద్దలకు మీరేం చేయండి, లోబడండి. తిరుగుబాటు చేయకండి. తిరుగుబాటు చాలా ప్రమాదం. అందుకే లోబడి ఉండండి. ఎందుకంటే మీరు దీన మనస్సు అనే వస్త్రమును మీరు ధరించుకుని అలంకరించుకుని, దేవుడు అహంకారాలను ఎదిరిస్తాడు, దీనుని ఎడల తన కృపను చూపిస్తాడు. మనం ఎదగాలి అని అనుకుంటే, మనం హెచ్చించబడాలి అనుకుంటే మనం తగ్గించుకోవాలి. అదే చెప్తున్నాడు అద్భుతంగా, మీరు తగిన సమయం మందు మిమ్మల్ని దేవుడు హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు ఎలా ఉండాలి, దీన మనస్కులై ఉండండి. మోషే అంటాడు, నేను నత్తోడిన ప్రభువా, నాలిక మాంద్యం కలిగిన వాడు ప్రభు, నాకు మాట్లాడటం రాద ప్రభువా. అరే నువ్వు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నువ్వు సాత్వికుడు, నువ్వు నా పరిచారకుడు. ఏంటండి దేవుడు అంటుంది. దావీదు ఏమంటాడు, నేను చచ్చిన కుక్కను, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, ఇతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చడు, ఇతడిని నేను కనుగొన్నాను. దేవుడు ఇస్తున్న సాక్ష్యం. అందుకే దేవుని దయను దావీదు పొందుకున్నాడు. సొలొమోను అంటాడు, నేను బాలుడునయ్యా, నాకు బుద్ధి లేదయ్యా, నాకు బుద్ధిని నీ వంటి వాడు పూర్వీకులలో నీ ముందటి కాలంలో గాని నీ తర్వాత కాలంలో గాని నీ వంటి వాడు ఉండనే. దైవ జ్ఞానంతో నింపేశాడట సొలొమోనుని. బాప్తిస్మిచ్చి యోహాను అంటాడు, నేను ఆయన చెప్పుల వారను విప్పుటకైనా నేను పాత్రుడను. స్త్రీలు కనిన వారిలో అతని కంటే గొప్పవాడు ఎవడో లేడని అక్కడ రాయబడ్డది. పుట్టిన కాలం నుండి దేవుని ఆత్మచేత నింపబడిన వాడిగా నిలబడ్డాడు. ఇదిగో దేవుని మార్గాన్ని సరళము చేయడానికి అరణ్యములో నేను ఒక శబ్దాన్ని అన్నాడు. అటువంటి వాడు అంటాడు, దేవుని చెప్పుల ఓరను విప్పుటకైనా నేను యోగ్యుడును. నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను నువ్వు హెచ్చించుకుంటే దేవుడు నిన్ను. ఒకటే చెప్తాను, మీ ప్రార్థనలో ప్రభువా నాకు బుద్ధి దయచేయి, నాలో ఉన్న లోపాలను సరిచేయి, నీ వాక్కులతో నాతో మాట్లాడు, క్రమమైన పద్ధతులు నన్ను పెంచడానికి నీ ఆత్మ సహాయాన్ని నాకు. ఇలా ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఎవ్వరు గొప్పలు ఏమీ కాదు, ఇంక్లూడింగ్ నేను కూడా.
ఇంక్లూడింగ్ నేను కూడా. నేను తెలివైన వాడిని, నేను గొప్పవాడిని అనడానికి లేదు. మన అందరము దేవుని సన్నిధిలో ఆయన పిల్లలమే. అందుకే చిన్న పిల్లలారా మీ పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాడి ఎడల దీన మనస్సుని వస్త్రాన్ని నేర్చుకోవడానికి తాపత్రయపడండి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను హెచ్చించుకున్నవాడు. నీ పట్ల దేవుని ప్రణాళిక, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, దేవుడేమనుకుంటున్నాడు. తర్వాత భాగం వచ్చే చూద్దాం. అట్టి కృపటి ధన్యత దేవుడు సదాకాలము దయచేయను గాక. పెద్దబడిన వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మన వినికుడిలో ఫలించును గాక. అందులో లేచి పడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాద కార్యక్రమం ముగించేస్తున్నాం.